ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నారు శ్రీశ్రీ. కానీ ప్రతి దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే నిజాలు, వాటి వెనక ఉన్న కొన్ని ఆసక్తికరమైన ఫోటోల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్ us get into the topic. Number 1. ఈ శతాబ్దంలో కనిపెట్టిన అతి దరిద్రమైన వస్తువు ఏదైనా ఉంటే ఇదేరా. నిజంగానే ఈ సెల్ ఫోన్ అనేది మన లైఫ్ లోకి వచ్చాక చాలా వరకు విషయాలు మారిపోయాయి. అందులో ఒకప్పుడు మన ముందు జనరేషన్ వాళ్ళు యూజ్ చేసిన వాటిలో రేడియో, వాక్మెన్, ఐపోడ్ లాంటి వస్తువులు ఉన్నాయి. కానీ ఈ వస్తువులు అన్ని సెల్ ఫోన్ అంత రీచ్ అవ్వకపోవడానికి రీజన్ సెల్ ఫోన్ లో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ అనే చెప్పాలి. అయితే రేడియోలో కూడా అడ్వాన్స్ ఫ్యూచర్ ని తీసుకురావాలనే ఉద్దేశంతో రేడియో హ్యాడ్స్ ని డిజైన్ చేశారు. 1949 లో న్యూయార్క్ లోని హోప్లిచ్ అనే వ్యక్తి తయారు చేసిన రేడియోతో దాదాపుగా 30 కిలోమీటర్ల దూరం వరకు దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఈ రేడియో అనేది అప్పట్లో చాలా సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. What a vision. What a thought. నెంబర్ 2. ఇప్పుడు మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ తో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సెక్టార్స్ లో శత్రువులకు సంబంధించిన ఎటువంటి విషయాన్నైనా ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు వరల్డ్ వార్ 2 జరుగుతున్న సమయంలో యుద్ధ విమానాల యొక్క రాకను తెలుసుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే 2 హార్న్ సిస్టమ్ ని డెవలప్ చేశారు. ఒక ఖాళీ ప్లేస్ లో ఈ సిస్టమ్ ని అరేంజ్ చేసి దాని ద్వారా వినిపించే శబ్దాల ఆధారంగా చేసుకుని శత్రువుల విమానాల యొక్క రాకను ముందుగానే పసిగట్టి దానికి అనుగుణంగా యుద్ధ ప్రణాళికలు చేసేవారు. పెద్ద ప్లానింగ్. నెంబర్ 3. ఇది వినడానికే కాదు, నిజంగా ఈ బొగ్గను సొట్టున్న వాళ్ళు చాలా అందంగా ఉంటారు. అలాగే ఈ డింపుల్స్ అనేది వాళ్ళ ఫేస్ లోనే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. అయితే ఈ డింపుల్స్ నేచురల్ గా వస్తే పర్వాలేదు, కానీ వాటిని కూడా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 1936 లో ఇస్బెల్లా గిల్బర్ట్ అనే ఒక మహిళ ఆర్టిఫిషియల్ గా డింపుల్స్ ని ఏర్పడేలా మిషన్ ని డిజైన్ చేసింది. అయితే ఈ మిషన్ అనేది అంతగా సక్సెస్ కాలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే మొహానికి మేకప్ వేసుకున్నంత ఈజీగా జనాలు ఈ మిషన్ ని పెట్టుకుని తిరిగేవారు. నెంబర్ 4. వరల్డ్ వార్ సమయంలో హిట్లర్ తన సైన్యం యొక్క బలాన్ని ఎలా అయినా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆడవాళ్లను కూడా తన నాజీ పార్టీకి సపోర్ట్ గా ఉంచాలని ది లీగ్ ఆఫ్ జర్మన్ గర్ల్స్ అనే గ్రూప్ ని స్టార్ట్ చేశాడు. అయితే ఈ గ్రూప్ లో 10 నుంచి 14 సంవత్సరాల వయసున్న అమ్మాయిల్ని ఒక లీగ్ కింద, 14 నుంచి 18 సంవత్సరాల వయసున్న అమ్మాయిల్ని వేరే లీగ్ కింద ఉంచేవారు. అయితే ఈ రెండూ కాకుండా 1983లో ఫెయిత్ అండ్ బ్యూటీ సొసైటీ కింద 17 నుంచి 20 సంవత్సరాల వయసున్న అమ్మాయిల్ని 3వ లీగ్ కింద ఉండాలనే రూల్ ని పెట్టి అందులో మెంబర్షిప్ అనేది అందరికీ కంపల్సరీ చేయడంతో తక్కువ కాలంలోనే 4.5 మిలియన్ల మెంబర్స్ ఇందులో చేరడం జరిగింది. అయితే వీళ్ళందరూ నాజీ పార్టీకి సపోర్ట్ చేయడంతో పాటుగా కొంతమంది పైలట్స్ గా కూడా పనిచేసేవారు. అలాగే హిట్లర్ వీళ్ళకి రోజు పెట్టే టెస్టులు కూడా కఠినంగా, విచిత్రంగా కూడా ఉండేవి. అలాంటి విషయాలు తెలుసుకోకుండా ఇలాంటి ఫోటోలు చూడగానే మనం తప్పుగా మాట్లాడుతున్నారు. వీడియో ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించినా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.